పరిశుద్ధంగాను నిర్దోషంగాను నిలబెట్టుకోవాలని దేవుని ఉద్దేశం. నీవు కుటుంబంలో వ్యవస్థలోనికి అడిగినప్పుడు నుండి నీ భార్యతో నువ్వు ఎలా వ్యవహరిస్తున్నావో, భార్య తరపున వాళ్ళతో ఎలా వ్యవహరిస్తున్నావో దానందరికీ కూర్చిన లెక్క ఒక దినాన దేవుని ఎదుట చెప్పవలసి. నీవు దేవుని ఎదుట నిలబడవలసి ఉంది. నీ భార్యను చులకనగా భావిస్తున్నావా? నువ్వు దేవుని ఎదుట లెక్క ఉపయోగించవలసి. భార్యను ప్రేమించాలి, వాక్యంతో కుటుంబాన్ని సరి చేసుకోవాలి, పట్టుకోవాలి. మూడవది దేవుని ఎదుట నిలబడవలసి ఉంది. ఇక స్త్రీలకు భార్యలకు కూడా ఇక్కడ 3 సూచనలు ఉన్నాయి. అవి నేను చెప్పి ముగిస్తాను. చూడండి, భార్యలకు ఉన్న సూచనలు. నంబర్ 1, 22వ వచనంలో, 22వ వచనం, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు మీ భర్తలకు లోబడి ఉండండి. లోబడడం అంటే ఏంటి? లోబడడం అంటే ఏంటి? సహకరించడం. లోబడడం అంటే ఏంటి? భర్తను అర్థం చేసుకోవడం.